Hi guys, welcome back to SQL Real Time Project course playlist. సో గైస్ మీరు వీడియోస్ వాచ్ చేస్తా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియోస్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టింటాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్లోకి వెళ్తే ఇట్లా ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ అట్ ఏ టైం కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ వీడియో, గైస్ ఎవరైనా స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియోస్ చూస్తూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎంతో యూస్ఫుల్ కంటెంట్. సో గైస్ లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. గైస్ టుడేస్ వీడియోలో ఫస్ట్ నార్మలైజేషన్ ఫార్మ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ నార్మలైజేషన్ ఫార్మ్ ensures that each column in a table contains atomic individual values, meaning that each column in a column of single data type and does not contain మల్టిపుల్ వాల్యూస్. ఏదైనా ఒక కాలంలో మల్టిపుల్ వాల్యూస్ని మనం ప్లేస్ చేయకూడదు కామా సపరేటెడ్గా. సో ఒకవేళ ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్ కన్నా ముందు టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, వాల్యూస్ ఎలా ఉండేది అనేది మనం చూద్దాము. సో దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ. సో గైస్ ఈ నార్మలైజేషన్కి మనం ఏం చేద్దామంటే మన బుక్ స్టోర్లో ఆల్రెడీ బుక్స్ ప్రాజెక్ట్ మనం అన్ని టేబుల్స్ అన్ని క్రియేట్ చేస్తాం కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా నార్మలైజేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ డేటాబేస్ నార్మలైజేషన్. ఓకే, ఎగ్జిక్యూట్. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడండి నార్మలైజేషన్ కాన్సెప్ట్ మన డేటాబేస్ క్రియేట్ అయింది. సో ఇందులో ప్రీవియస్గా బుక్స్ ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి. బిఫోర్ ఫస్ట్ నార్మల్ ఫామ్ డేటా ఎలా ఉండేది. ఓకే, బిఫోర్ ఫస్ట్ నార్మల్ ఫామ్ ఎలా ఉండేది అనేది చూద్దాం. సో 2 rows ఎఫెక్టెడ్ సింపుల్ బుక్స్ టేబుల్ అండ్ 2 rows ఉన్నాయి. సో డేటా చూద్దాం మనం. ఇన్సర్ట్ అయిన డేటాని సెలెక్ట్ స్టార్ ఫామ్ బుక్స్. ఓకే, ఎగ్జిక్యూట్. చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఆథర్స్ కాలంలో మీరు అబ్జర్వ్ చేసినారంటే సో 2 ఆథర్స్ ఉన్నారన్నమాట. సో ఒకే కాలంలో 2 వాల్యూస్ ఉన్నాయి. సో మేబీ ఈ బుక్ ఒకవేళ ఇంకా బిగ్ బుక్ అయితే ఇంకా 10 ఆథర్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏదైనా ఆథర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలంటే ఈ మొత్తం కాలం అంతా అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో డేటా ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఇలా ఉంటాయి. ఇన్కన్సిస్టెంట్ డేటా ఉంటుంది. ఏదైనా స్పెసిఫిక్ ఆథర్ని మనం ఒక పర్టికులర్ ఆథర్ యొక్క రికార్డ్స్ అతని బుక్స్ చూడాలన్నా మనం ఫిల్టర్స్ చేసుకోవాలన్నా కానీ ఇలా అన్ని ఆథర్స్ ఒకే కాలంలో ఉంటే కామా సపరేటెడ్తో మనకి డిఫికల్ట్ అవుతుంది అనమాట. మనం ఏదైనా ఫిల్టర్స్ యూజ్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా కూడా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్ ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్ ఏం చెప్తుందంటే సో దీనికి ఇలాంటప్పుడు ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్ ఏం చెక్ చేస్తుందంటే ensures that each column in a table contains atomic values, meaning that each value in a column is of a single type and does not contain multiple values. సో ఏదైనా కాలము ఒక కాలం కదా, ఈ కాలం ఏదైనా కానీ ఏదైనా కాలము మల్టిపుల్ వాల్యూస్ ఉండకోకుండా ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్ మేజర్ అయిందంటే డూప్లికేట్ కాలమ్స్ ఉండదన్నమాట. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దామనేది చూద్దాం ఫస్ట్ నార్మలైజేషన్. సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తామంటే సో ఆథర్స్ని ఒక టేబుల్ క్రియేట్ చేసి ఇట్లా డూప్లికేటెడ్ ఉన్న కాలమ్స్ ఉన్న దాన్ని వేరే టేబుల్లోకి మనం మూవ్ చేస్తామన్నమాట. సో ఆథర్స్ ఇన్ఫర్మేషన్ అంతా వేరే. సో ఆథర్ ఐడి ఒక్కొక్క ఆథర్కి ఒక ఐడి ఉంటుంది. సో ఆథర్ నేమ్ అనేది మనం డివైడ్ చేస్తాం ఆథర్స్ టేబుల్లోకి చేసి. సో అలా అది ఎలా అనేది కూర్చుందాం. సో అగైన్ చూద్దాం. ఓకే, సో అగైన్ బుక్స్ వీఆర్ క్రియేటింగ్. సో ఆల్రెడీ మన దగ్గర బుక్స్ టేబుల్ ఉంది. సో ఏదైనా ఒక టేబుల్ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ టేబుల్ బుక్స్. ఓకే, సో ఇది బిఫోర్ నార్మలైజేషన్. సో మనం డ్రాప్ చేసాము. తర్వాత ఇప్పుడు టేబుల్స్ స్ప్లిట్ చేస్తున్నాము. ఆథర్స్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్. సో క్రియేట్ టేబుల్ ఆథర్స్ 2 టేబుల్స్గా డివైడ్ చేసినాము అండ్ క్రియేట్ టేబుల్స్. ఓకే, తర్వాత రోస్ ఇన్సర్ట్ చేద్దాము. Set into authors.
చూద్దాం మన టేబుల్స్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నార్మలైజేషన్ ఎలా ఉంటుంది అని టేబుల్స్ చూద్దాం. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ బుక్స్. to start from authors. చూడండి ఇప్పుడు డూప్లికేటెడ్ లేకుండా మీరు అబ్జర్వ్ చేసినట్టే ప్రతి కాలము ఏ టేబుల్ బోత్ టేబుల్స్లో అన్ని యూనిక్గా ఉన్నాయి. ఏ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ లేవన్నమాట. సో ఏదైనా అట్లా డూప్లికేట్ ఉంటే మనం సపరేట్ టేబుల్గా స్ప్లిట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్. ఇది ఎన్ష్యూర్స్. ఇది ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్లోకి రావాలంటే కంపల్సరీగా ఏ కాలంలో కానీ డూప్లికేటెడ్గా ఉండాలి. ఫస్ట్ నార్మల్ చూడండి కీ పాయింట్ వచ్చేసి ఎలిమినేట్స్ రిపీటింగ్ గ్రూప్స్ and ensures that each cell in a table contains a single value. So now we are in first normalization form. ఎప్పుడే కానీ డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు ఇలా డిజైన్ చేయకూడదు అనమాట, మల్టిపుల్ వాల్యూస్ వచ్చేట్టుగా. సో అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ వాట్ ఫస్ట్ నార్మలైజేషన్ వి జస్ట్ ఇంప్లిమెంటెడ్ ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్. సెకండ్ నార్మలైజేషన్ ఫామ్ అంటే ఏంటనేది మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.